వెల్కమ్ టు మై ఛానల్ లషు పప్పి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చూసారు కదా, బాలింత మందు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే తేనె పిప్పళ్ళు అంటారు. చెప్పినా కదా పెద్ద మందు కూడా ఉంటుందని. అది కాదు, దీన్ని ఓన్లీ తేనె పిప్పళ్ళు అంటారు. మా దగ్గర దొరికిన వస్తువులతోటి మేమే చేస్తున్నాం. చూపిస్తారండి. ఇవి మిరియాలు, ఇవి పిప్పళ్ళు, ఇది సొంటి, ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా బెల్లం, ఇంకా నెయ్యి, ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కానీ అవి మాకు దొరకలేదు. సో ఉన్న వాటితోటే చేస్తారండి. దీంట్లో పొడి పొడి అయితే సొంటి దంచుతుంది మా అక్క. ఎందుకంటే అది కొంచెం మిక్సీలో మెదగదు కాబట్టి ఫస్ట్ ఇట్లా దంచుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెదగదు కాబట్టి ఫస్ట్ నేను చూపెట్టినా కదా ఇట్లా వేసుకోవాలి. నేనైతే అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటా, అన్ని కొంచెం కొంచెమే. మిరియాలు, మా చెల్లెకి తీయడం కూడా రావట్లేదు. అది అయిందా అంటే అలా పట్టుకోవాలి. దాని ఘాట్ అయితే గమ్మ ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేసుకున్న ఫైనల్గా. అవన్నీ వేసి మిక్సీలో అయితే వేసేసిన. అవి మంచిగా మెత్తగా ఇట్లా ఇట్లా రావాలి. పౌడర్ అయితే ఇట్లా పౌడర్ లాగా అయితే పట్టుకున్నాను నేనైతే. మా పాపకి ఇప్పుడు 3 months నడుస్తున్నాయి. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఎందుకంటే పెద్ద ఆపరేషన్ కాబట్టి. నార్మల్ డెలివరీ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఒక 10 months, ఒక 1 month తర్వాత నుంచే. కానీ నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేలా కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూసిద్దాం రండి.
సో చూసారు కదా, ఇట్లా రావాలి మొత్తం, ఇట్లా డార్క్ కావాలి మొత్తము. మీరు యాడ్ చేసుకుంటే ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. అది కూడా వేడి నీళ్ళే, చన్నీళ్ళు కాదు. సో నాకు ఇట్లనే తినడం ఇష్టం కాబట్టి నేను ఇట్లనే చేసుకున్నా. మళ్ళీ వేడి మీద ఉండగానే తినేసేయండి, లేకపోతే గిన్నె కతుక్కపోయి గట్టిగా అవుతుంది. మళ్ళీ గిన్నె నుంచి కూడా వేరు చేయడం చాలా కష్టమవుతుంది. సో నేనైతే ఇట్లా చేసుకున్నా, నాకు ఇట్లనే తినడం ఇష్టం. ఇది చాలా అంటే చాలా మంచిది. డెలివరీ అయినప్పుడు నడుముకి చాలా బెనిఫిట్. అందుకే సో ఎంత కష్టమైనా, ఎంత చేదుగా ఉన్నా కూడా తినాలి, ఎందుకంటే నడుముకి మంచిది కాబట్టి. చూసారు కదా, ఆల్రెడీ గట్టిగా కావడం స్టార్ట్ అవుతుంది అది. సో ఇట్లా చేసుకోవాలి. ఇది వేడి మీద ఉండగానే తినేసేయండి. అట్లా అని మరీ వేడి తినకండి, నోరు కాలుతుంది. ఇది కొంచెం చల్లారాలి, అట్లా అని వేడిది తినొద్దు, లేకపోతే మన నోరు కాలుతుంది. చూసారు కదా, నార్మల్ డెలివరీ వాళ్ళైతే 1 మంత్కి స్టార్ట్ చేయొచ్చు, కానీ నాకు సిజేరియన్ కాబట్టి నేనైతే 3 మంత్స్కి స్టార్ట్ చేస్తున్నా. ఇది చాలా అంటే చాలా ఘాటుగా ఉంటుంది. మాకు అన్నయ్య అయితే మమ్మీ నాకు అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. సో నేనైతే టేస్ట్ చేసిన, చాలా ఘాటుగా ఉంది, కానీ చాలా మంచిది మన నడుము నొప్పికి. చిన్నపిల్లలు తినొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మాకు అన్నయ్య అయితే అడిగిన వెంటనే కొంచెం ఇచ్చిన, కానీ నాకు ఘాటు అనిపించింది, కానీ వాడైతే వెంటనే తినేసిండు. తిన్నాక కూడా మమ్మీ ఇంకొంచెం ఇవ్వవా అని తినేస్తూనే ఉన్నాడు. సో అట్లా అని మరీ ఎక్కువ పెట్టలేదు, కానీ చాలా మంచిది. ఇట్లాంటివి చూడడానికి మంచిగా ఉన్నవి తింటే మంచిగా అంటే టేస్ట్ మంచిగా అనిపించవు, అవి తిన్నా మన హెల్త్ ఖరాబు. కానీ ఇట్లాంటివి చూడడానికి మంచిగా లేకపోయినా తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది. సో ఇలాంటివి ఖచ్చితంగా తినండి మర్చిపోకుండా. బాలింతల మందు ఖచ్చితంగా, అంటే బాలింత రోగము, బాలింత జ్వరం అలాంటివి వస్తాయి, అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ మందు చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కొన్ని థింక్ చేస్తున్నా, అంటే ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ ఇంకా ఏమేమి చేయాలి అని. సో మీరు కూడా కొంచెం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మాకు అన్నయ్య అయితే తింటా అన్నాడు, సో అందుకే వీడియోలోకి తీసుకొచ్చిన. చూద్దాం టేస్ట్ వాడు ఎట్లుందని చెప్తాడో. సూపర్ అంట, నిజంగానే వాడు చాలా తిన్న తర్వాతనే టేస్ట్ చేసి సూపర్ అని చెప్పిండు. సో ఓకే బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.